ఏపీ మంత్రి గారి మంత్రాంగమాట వారంలో 3 రోజులు హైదరాబాద్లోనే ఆయన తొలిసారి మంత్రి కీలక శాఖ ఆ స్టార్ హోటల్స్ లో మకాం, అక్కడే సెటిల్మెంట్లు, రోజంతా పంచాయతీలు పరిష్కారాలు, మిగిలిన 2 రోజులు జోరుగా గానా బజానా. తెలంగాణ భూ వ్యవహారాలను జోక్యం, మంత్రి తీరుపై తెలంగాణ సర్కారు గట్టి నిఘా, శృతి మించిపోతున్నారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమాచారం అంటూ చూస్తున్నాం. నిన్న నేను ఎక్కడికో స్టార్ హోటల్ పోయినప్పుడు అక్కడ అన్నట్టు ఒక ఏపీ ఆయనేమో మరి ఆయన తొలిసారిగా ముఖ్యమంత్రి, బాగా కీలకమైనటువంటి మంత్రి. ఈ పదవికి ఆయన కట్టబెట్టినప్పుడే పొరుగు రాష్ట్రం తెలంగాణతో పాటు ఏపీలోనూ చర్చోపచర్చలు సాగాయి. ఈయనకు ఆ పోర్ట్ఫోలియో ఇచ్చారా? చంద్రబాబుకు అన్ని తెలిసి నిర్ణయం తీసుకున్నారా? ఆయన ఇక్కడ ఏం పనులు చేస్తారో తెలిసే ఆయన క్యాబినెట్ తీసుకున్నారా అని తెలంగాణ ప్రభుత్వ పెద్దలు, రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. కానీ తర్వాత ఇవే చర్చలు చంద్రబాబుకు చేరాయి. కానీ అప్పటికే ఆయనకు పదవి ఇచ్చేయడంతో చంద్రబాబు ఏమీ చేయలేని పరిస్థితి, ఫిర్యాదులు ఉన్నాయి. సో పనితీరుతో మంచి ఫలితాలతో ముందడుగు వేయాలని బాబు సూచన చేసినట్టు తెలిసింది. అధినేత సూచనను ఆ చెవితో విని ఈ చెవితో వదిలేసినట్లుంది ఆ డార్లింగ్ మంత్రి అట. డార్లింగ్ మంత్రి వెరైటీ ఉన్నది. సో విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వారంలో 2 రోజులు నియోజకవర్గం, 2 రోజులు అమరావతి, మరో 3 రోజులు హైదరాబాద్ లో మకాం. ఇది సదరు మంత్రి షెడ్యూల్. శుక్రవారం నుంచే ఆ మంత్రి హైదరాబాద్ లోని ప్రముఖ స్టార్ హోటల్లో దిగిపోతారు. మంత్రికి ఆల్ ఇన్ వన్ గా ఒకరున్నారు, ఆయన షాడో మంత్రిగా వ్యవహరిస్తున్నారు. వ్యవహారాన్ని ఆయన చక్కదిద్దుతారు. శనివారం శుక్రవారం వచ్చిందంటే చాలు, మంత్రి ఆయన ఆల్ ఇన్ వన్ మరో 2 కలిసి హైదరాబాద్ లో తేలుతారు. స్టార్ హోటల్లో 4 రూములు బుక్ చేస్తారు. ఏపీలో ఆ మంత్రితో పనులున్న వారు, కీలక వ్యవహారాలు చక్కబెట్టుకోవాల్సిన వారు ఆ హోటల్లో బారులు తీరుతారు. ఇప్పుడు తెలంగాణలోని భూ వ్యవహారాల్లోనూ వేలు పెడుతున్నట్లు చెబుతున్నారు. ఒక రోజంతా ఒక రూమ్ లో పంచాయతీలు, పరిష్కారాలు, సెటిల్మెంట్లు ఇవన్నీ మంత్రి ఆలిన చూస్తుంటారు. మరో రూమ్ లో మంత్రి దర్జాగా విలాసాన్ని ప్రదర్శిస్తుంటారు. శనివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు అంతా ఇన్విజిబుల్ గానా భజన కళా ప్రదర్శనతో హోరెత్తిస్తుంటారు. తొలి నుంచి కళా పోషకుడట. అబ్బాబాబాబా ఎవరో మరి ఆ మంత్రి. నిజానికి మంత్రి కాకముందే ఓ సాధారణ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇదే జోరు ఉండేది. మంత్రి అయ్యాక ఆ జోరు మరింత పెరిగింది. హైదరాబాద్ లో ఆ మంత్రికి రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపార సంబంధాలు ఉన్నాయి. అదే సమయంలో ఏపీలోని పలు వ్యాపారాలు ఉన్నాయి. ఆయన హైదరాబాద్ లో కాలు పెట్టారంటే బ్యాచ్ కు పండగే. ఇది రాను రాను పెద్ద అంశంగా మారిపోయింది. గత 6 నెలలుగా ఆ మంత్రి ఆయన ఆల్ ఇన్ వన్ ఎక్కడ తగ్గకుండా వీకెండ్ జరుగుతూ హైదరాబాద్ కేంద్రంగా వ్యవహారాలు అనేకం చక్కబెడుతున్నటువంటి సమాచారం తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు పక్క ఆధారాలతో సహా చేరింది. దీంతో పూర్తి స్థాయి నిఘా పెట్టారు. అప్పుడే విస్మయం గొలిపే చాలా విషయాలు వారి దృష్టికి వెళ్ళాయి. ఇక లాభం లేదనుకుని ఇటీవల సీఎం చంద్రబాబుకు తెలంగాణ ప్రభుత్వం ఓ లిఖిత పూర్వక సమాచారం ఇచ్చిందట. సో దాంతో పాటు మౌఖిక సూచనలతో కాల్ వచ్చినట్టు తెలిసింది. ఆ మంత్రి సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం చేశారు, మంత్రి అయ్యాక ఏం చేస్తున్నారు అనేది ఆ నోట్లో సవివరంగా పేర్కొన్నట్టు తెలిసింది. మీ మంత్రిని జర చూసుకోండి, ఆయన ఇక్కడ చేస్తున్నట్టు పనులేవి బాగా లేవు, తెలంగాణ భూముల వ్యవహారాల్లో వేలు పెడుతున్నారు, సెటిల్మెంట్లకు కౌంటర్ తెరిచారు, మీరు కంట్రోల్లో పెట్టుకోండి, ఆ పనులేవో అక్కడే చేసుకోమనండి అని సూటిగా చంద్రబాబుకు సూచన చేసినట్టు తెలిసింది. ఆ తర్వాత ఆ మంత్రుల పనితీరుపై చంద్రబాబు పూర్తి నివేదిక తెప్పించుకున్నారని తెలిసింది. ఈ సందర్భంగా ఆ మంత్రి పేషిలో ఆల్ ఇన్ వన్ చేస్తున్నటువంటి పనులు వెలుగు చూశాయి. మంత్రికి సన్నిహితుడు, వ్యాపార భాగస్వామిగా ఉన్నటువంటి వ్యక్తే ఆ శాఖకు ఆల్ ఇన్ వన్ గా వ్యవహరిస్తున్నారని బయటకు వచ్చిందంటూ చూస్తా ఉన్నాం. సో విజయవాడలోనూ అదే పరిస్థితి, ఇక్కడ తెలంగాణలో కూడా అదే పరిస్థితి కనబడతా ఉంది. ఆ మంత్రి మరి ఆ లీలలేందో, ఆ కథేందో, ఆ హోటల్ లీలలేందో, ఆ కథేందో అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. కానీ తెలంగాణ భూముల సెటిల్మెంట్ల దందాలు కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడట మరి ఆ మంత్రి. ఎవరో మరి ఆ మనిషి.